బంకచెర్లపై హాట్ కమెంట్స్ చేశారు కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెద్దిరే శ్రీరామ్. వరద జలాలనే తీసుకుంటామని ఏపీ సర్కారు చెబుతోందని, అయితే ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్ట్ దేశంలో లేదన్నారు. వరదలు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయని చెప్పారు. ఫ్లడ్ వాటర్ ఎండమావి లాంటిదన్నారు. గోదావరి నదీ జలాలు, వాస్తవాలు, గణాంకాలు హైదరాబాద్ లగ్డీ కపూల్ మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు వెద్దిరే శ్రీరామ్. బంకచెర్లపై సిడబ్ల్యూసీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ తీసింది. ఇది యాజ్ పర్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ ఈస్ వ్యాలిడ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఆల్ బేసిన్స్. గోదావరి బేసిన్కే కాదు, ఏ బేసిన్ లోనైనా ఏ నది మీదనైనా అంతర్రాష్ట్ర నదీ విషయాలలో 75% డిపెండబిలిటీ క్రైటీరియా అనేది అది లా ఆఫ్ ది ల్యాండ్. ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు. పై రాష్ట్రము ఎక్కువ వాడితే కింది రాష్ట్రానికి డిస్టర్బెన్సే కాదు, కింది రాష్ట్రం ఎక్కువ వాడినా పై రాష్ట్రానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే నీళ్లు ఆపుకుంటాం అంటే అనొచ్చు మీరు పైనుంచే పోవాలిగా కిందికి నీళ్లు అని. ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం వాడతలేము, సీతారామ ఇంకా స్టార్ట్ చేయలేదు వాడడము, సమ్మక్క సారక్క ఇంకా స్టార్ట్ చేయలేదు వాడడము, ఇంచంపల్లి కడదాం అనుకున్నాం కట్టలేదు. అట్లే మహారాష్ట్ర కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ నీళ్లు ఉన్నాయి వాళ్ళకు, నికర జలాలు. ఒక్క ప్రాజెక్ట్ కట్టుకోలే వాళ్ళు. ఇప్పుడిప్పుడే కట్టుకోవడం బోత్ ఘాట్ అని ఒకటి మొన్ననే 90 టీఎంసీ క్లియర్ అయింది సిడబ్ల్యూసీలో. వాళ్ళది కట్టుకుంటారు అనుకోండి. వాళ్ళది కట్టుకుంటే 75% ప్రకారం వాళ్ళు నీళ్ళు ఆపుకుంటారు. ఆపుకున్నప్పుడు కిందికి రావడం తక్కువైతాయి. అప్పుడు ఎప్పుడైతే నీళ్లున్న రోజులు ఓకే, నీళ్ళు వస్తున్న కొద్దీ ఇది వరద జలాలు, ఇది ఫ్లడ్ జలాలు, ఇది అని అంటాం. అందరు నికర జలాలు వాడుకోవడం మొదలు పెడితే పైన ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కింది రాష్ట్రం ఏమంటది, లేదు లేదు నేను 100 కాదు 150 వాడుకుంటా, నేను టర్మినల్ స్టేటు సముద్రం పోయే ముందు నేను వాడుకుంటే నీకేంది అని అంటే పై రాష్ట్రం వేరియస్ రీజన్స్ కొరకు వాడుకోని పరిస్థితి ఉండొచ్చు. క్లారిటీ ఉండాలి. వ్యాప్కోస్ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు ఇది చెప్పినరు అని ఏదో రిపోర్ట్ లో రాయడం కాదు. సిడబ్ల్యూసీ చెప్పిన దాని ప్రకారము 75% డిపెండబిలిటీ అనేది మెయిన్ క్రైటీరియా. మనకు 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి, 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఎట్లా వామ్మో ఈ నీళ్లను వాడుకోవాలి. అది కూడా మళ్ళా టర్మినల్ స్టేట్ కాబట్టి టర్మినల్ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ నేనే వాడుకోవాలి, లేదా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టర్మినల్ స్టేట్ అన్నాం కాబట్టి బైఫర్కేషన్ అయినాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు టర్మినల్ టర్మినల్ స్టేట్స్ కాబట్టి రెండు వాడుకోవాలి అని మనము. లేదు లేదు ఏ నీళ్ళైనా కానీ అన్ని కోబేసిన్ స్టేట్స్ ఉంటాయి, మీరు కింద సముద్రం పక్కన ఉంటే మాకు సంబంధం లేదు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒరిస్సా అందరూ బాయి కూడా ఈ నీళ్ళని వాళ్ళు, ఈ వాదన ఉంది. మరి మీరు అడుగుతుండొచ్చు 3000 టీఎంసీ ఉన్నాయి కదా, మరి నువ్వేమో 75% డిపెండబిలిటీ ప్రకారం ఉన్న నీళ్ళన్నీ వాడేసుకున్నాము, మరి ఎట్లా సమాధానం చెప్తామని మీరు అడుగుతారు. రైట్, ఆ ఏదైతే లా ఆఫ్ ది ల్యాండ్ ఉందో దాని ప్రకారం వచ్చిన 100లో నేనేమైనా మిగుల్చుకుంటే నాకు సర్ప్లస్. అది కాకుండా వరద జలాలు ఏవైతే అంటే వరద జలాలు అంటే ఏదైతే వాటర్స్ పోతున్నాయో సముద్రంలోకి అది సర్ప్లస్ వాటర్ అనేది కాదు. సర్ప్లస్ అంటే మీనింగ్ ఒకటే, వెరీ సింపుల్. ఇంగ్లీష్ డిక్షనరీ చూడండి. వ్యాలిడ్ ఉన్న వాటర్స్, వ్యాలిడ్ అంటే లీగల్లీ వ్యాలిడ్. ఇక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ 75% డిపెండబిలిటీ. దానిలో ఎవరైనా మిగుల్చుకుంటే అది సర్ప్లస్. బియాండ్ దట్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సర్ప్లస్. కాబట్టి అది మర్చిపోండి. సిడబ్ల్యూసీ కూడా అఫీషియల్ గా చెప్పింది ఈ లెటర్లో 3000 టీఎంసీ అనేది మర్చిపోండి. 3000 టీఎంసీ అనేది యావరేజ్ వాటర్స్ లెక్కేసుకునేటందుకు సిడబ్ల్యూసీ చేసుకున్న లెక్కలు అవి. బట్ మీరు ఈ 100 ఏళ్ల డేటా తీసుకుంటే, 60 ఏళ్ళు 70 ఏళ్ళ డేటా తీసుకుంటే 1138 టీఎంసీ ప్రతి సంవత్సరము సముద్రంలోకి పోతున్నాయి. అయితే ఈ 1138 టీఎంసీ ఎక్కడి నుంచి పోతున్నాయి అంటే ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ వాడతలేదు. ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ వాడతలేదు ఇప్పుడు. ఎందుకంటే మొత్తము గుట్టలు, కొండలు, అడవులు ఉండి వాళ్ళకు ప్లాన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాడతలేదు. తెలంగాణ కాళేశ్వరం 200 టీఎంసీ వాడట్లేదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆబ్జెక్టివ్ గా చెప్తున్నాను నేను, ఎందుకు వాడతలేదు అసలు వాళ్ళకి పోతలేను నేను. సమ్మక్క సారక్క 44 టీఎంసీ అప్రూవల్ ఉంది, ఇంకా మనం కట్టలేదు, వాడతలేం. సీతారామ 67 టీఎంసీ అప్రూవల్ ఉంది, ఇంకా వాడతలేం. ఇవన్నీ లెక్కేసుకుంటే తుమ్మడెడ్డి దగ్గర 20 టీఎంసీ ఉంది, మనకు అప్రూవల్, వాడతలేం. ఇవన్నీ వేసుకుంటే మన యొక్క 300-400 టీఎంసీ మనం వాడతలేం తెలంగాణ. ఛత్తీస్గఢ్ 400 వాడతలేదు. అట్లే మహారాష్ట్ర అవి ఇవి వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వాడతలేదు. ఇవన్నీ వాళ్ళు వాడడం మొదలు పెడితే ఆ లెక్క దీనికి సరిపోతుంది.